హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ సింధు భార్గవాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్స్ కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఏమేం కావాలి అంటే మిల్లెట్స్ కుడుములు తయారు చేసుకోవడానికి రాగులు, జొన్నలు, సజ్జలు, బెల్లం అనేది తీసుకోండి. సో ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర, మందపాటి పాత్ర అనేది పెట్టుకొని దాంతో 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆ వాటర్ 1 కప్ యాడ్ చేసుకొని అలానే 1 కప్ బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఈ బెల్లం వాటర్ బాగా మరగాలి. సో బెల్లం అంతా వాటర్లో బాగా కరిగే వరకు మీరు దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. సో నేను ముందుగా వచ్చేసి రాగులు, సజ్జలు, జొన్నలు వచ్చేసి బాగా వాష్ చేసి బాగా ఆరబెట్టి తడి లేకుండా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర వచ్చేసి పౌడర్ ఉంది. ఆ 3 పౌడర్లు వచ్చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో మీరు కూడా అలానే చేసి పెట్టుకోండి. అండ్ ఈ బెల్లం అనేది బాగా ఇప్పుడు వాటర్లో మరిగేటప్పుడు 1 స్పూన్ ఎండు కొబ్బరి తురుము అనేది వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేదు అంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్. మీరు కొబ్బరి ఎక్కువగా తినాలి అనుకుంటే కొబ్బరి ఎక్కువగా వేసుకోండి. అండ్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 కప్ ఈ 3 మిక్స్ చేసుకున్నాను కదా మిశ్రమం, రాగులు, సజ్జలు, జొన్నలు అనేది నేను ఆల్రెడీ పౌడర్ ఇలా చేసి పెట్టుకొని మిక్స్ చేసి పెట్టుకునేసాను. మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక 2 కప్స్ వేసుకోండి. నాకు 1 కప్ చాలు కాబట్టి 1 కప్ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేడిగా ఉండేటప్పుడే మీరు ఆ పౌడర్ని వేసుకొని బాగా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వచ్చేసి ఆరబెట్టుకోండి. స్టవ్ కట్టేసి ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో గీ అప్లై చేసి ఆ ఆరబెట్టుకున్న మిశ్రమం నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో కనిపిస్తుంది కదా, అలా ఆ మిశ్రమాన్ని తీసుకొని చేతికి గీ అప్లై చేసుకొని బాగా ఇలా మెత్తగా వచ్చేసి కలుపుకోండి. బాగా మెత్తగా కలుపుకొని ఒకవేళ మీరు ఆ స్టవ్ మీద వచ్చేసి యాడ్ చేసేటప్పుడు పౌడరు మీకు తక్కువగా అనిపించింది, బెల్లం వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది అంటే ఇంకొంచెం ఇలా ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు కూడా మీరు బాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట, మిక్స్ చేసుకోవచ్చు ఆ పౌడర్ అనేది. సో ఇలా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా మీరు వచ్చేసి ఉంటలు అనేది పెట్టుకోండి. అంటే కొందరు ఉండ్రాల్లాగా కూడా చేసుకుంటారు, కొందరు వచ్చేసి ఇలా కుడుముల్లాగా షేప్స్ అనేది చేసుకుంటారు అనమాట. ఇలా అన్నిటినీ ఇలా కుడుముల్లాగా షేప్ చేసుకొని ఆవిరి పెట్టేసుకోవాలి. మీ దగ్గర వచ్చేసి మందపాటి ప్యాన్, ఇడ్లీ పాత్ర నేను యూస్ చేస్తున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని సో తడి బట్ట దాని మీద వేసుకుని ఇడ్లీ ప్లేట్ మీద సో ఈ కుడుములన్నీ వచ్చేసి పెట్టి ఒక 15 మినిట్స్ చాలు ఆవిరి పెట్టేశారు అంటే మనకి ఎంతో రుచికరమైన హెల్దీ మిల్లెట్స్ కుడుములు అనేది రెడీ అయిపోయినట్లే. సో ఈ కుడుములు అనేది చాలా వరకు బియ్యపు పిండితో చేస్తారు వినాయక చవితికి స్పెషల్ అని. సో మీరు బియ్యపు పిండితో చేసుకుంటే బియ్యపు పిండి వచ్చేసి సేమ్ ఈ మిల్లెట్స్ యూస్ చేసాం కదా, దాని బదులు బియ్యపు పిండి ఉంటే చాలండి. సో ఇలా ఒక్కసారి మీరు మీ పిల్లలకి స్నాక్ ఐటమ్గా చేసి పెట్టిన, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక స్నాక్ ఐటమ్గా కానీ ఇలా ఇచ్చినా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. దీనివల్ల బ్లడ్ ఎవరికైనా తక్కువగా ఉన్నా కూడా వాళ్ళు తినచ్చు. చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్స్ కుడుములు అనేది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎండు కొబ్బరి దాని మీద చల్లుకొని టేస్ట్ చేసేయడమే. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని